భూపాలపల్లి జిల్లాకు రాష్ట్ర అధ్యక్షులైన నడిగడ్డ శైలజ గారికి భూపాలపల్లి జిల్లా తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఒక మహిళా కన్వీనర్ను ఎన్నుకోవడానికి ఆమె రావడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా జిల్లాలో మహిళలకు ప్రత్యేకంగా ఒక అధ్యక్షురాలు ఉన్నారని కూడా ఇన్ని రోజులు తెలియదు. సరే, ఇప్పటికైనా శైలజక్క తమ భుజాలు వేసుకొని రాష్ట్రం మొత్తం తిరుగుతుంది. అదేవిధంగా జిల్లాలో కూడా మండల కమిటీలు వేసి మహిళలకు జరుగుతున్న అన్యాయాలను, మహిళలకు జరుగుతున్న ఇబ్బందులను గుర్తించి ఆమె ముందుకు వచ్చింది. ఆమె ఇకనైనా రాష్ట్రం మొత్తంలో ఉన్న మహిళలకు అండగా ఉండాలని, మా భూపాలపల్లికి కూడా ఆమె సహాయ సహకారాలు మహిళలకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారు వచ్చినందుకు స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. ఈరోజు భూపాలపల్లి జిల్లాకి రావడం జరిగింది. ముఖ్య కారణం ఏంటంటే మనకు మహిళలు అనేది వెనుకబడిపోతున్నారు. అందులో ఎరకల్లో అంటే ఎవరికి తెలియలేకపోతుంది. కాబట్టి మా వంతు సహకారంగా మేము ముందుకొచ్చి మా కులాన్ని కూడా మేము ప్రభుత్వానికి గుర్తించాలని చెప్పి మేము కోరుకుంటూ, మరి ఇన్ని గవర్నమెంట్లు వెళ్తున్నా కూడా మా కులాన్ని గుర్తించలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలనలో మనకి కార్పొరేషన్స్ రిజర్వేషన్స్ అనౌన్స్మెంట్ చేయడం అనేది అది మన కులానికి గొప్ప అనుకుంటున్నా. అందులో అతను ఆలోచించి మహిళలకు కూడా కార్పొరేషన్స్ పదవులు కల్పించాలని చెప్పేసి మన ఎరకల సంఘం ఈ తెలంగాణ ప్రదేశ్ సంఘం తరపు నుండి నేను వేడుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే అన్ని జిల్లాలల్లో కన్వీనర్లను, జిల్లా అధ్యక్షురాలను అందరినీ ఎన్నుకుంటున్నాము. ఈరోజు భూపాలపల్లికి రావడం జరిగింది. భూపాలపల్లిలో కూడా కన్వీనర్గా మేరకుర్తి సంధ్యను మనం అనౌన్స్మెంట్ చేస్తున్నాము. ఇక్కడ భూపాలపల్లి ఎరకల సంఘం తరపు నుండి ఇప్పుడు చిన్న అమ్మకి సన్మానం ఉంది. ఇంకొకటి కన్వీనర్గా రజిత గారిని, లోకెన్ రజితని తిరగాలి, కమిటీలు వేయాలి, మండల కమిటీ వేసి మీరు ఎప్పటికీ టచ్లో ఉండాలి. అక్క నెంబర్ అయితే వాట్సాప్లో ఉండదు. ఆ కుర్చీలో కూర్చోబెట్టి